హలో అందరికీ, నేను మీ రాధిక. నిన్న కేక్ ప్రిపేర్ చేసుకున్న. సింపుల్‌గా చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోటి ప్రిపేర్ చేసుకున్నా అనమాట. అది కూడా నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నా. అదే ఇక్కడ షేర్ చేస్తున్నా అనమాట. రోజు వ్లాగ్సే చూడాలంటే మీకు కూడా బోర్ కొట్టేస్తది కదా! అప్పుడప్పుడు ఇలాంటి సింపుల్ ఇంగ్రీడియెంట్స్ చూపిస్తే కొంచెం చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తదని చెప్పి షేర్ చేస్తున్నా అనమాట. ఇక్కడ ఏదైనా 2:1 రేషియోలో తీసుకున్నా. నేను చూపించేవి ఏదైనా సరే పంచదార కూడా సేమ్ ఇదే కప్పుతోటి ఒక కప్పు తీసుకున్నా. ఈ కప్పుతోటే మైదా కూడా 2 కప్స్ తీసుకున్నా అనమాట. నా దగ్గర బేక్ చేసుకునే ఐటెమ్స్ ఎలాంటివి లేవు. సో, నా దగ్గర ఇప్పుడు ఓల్డ్ కేక్ బాక్స్ ఒకటుంది. సో, అది కూడా నేను ఇప్పుడు ఏం యూజ్ చేయటం లేదనమాట. అది పైన పెట్టేసేసాను. ఎప్పుడైనా సరే ఎగ్స్ రూమ్ టెంపరేచర్‌లో ఉండాలి. ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఫ్రిడ్జ్‌లో ఉన్న ఎగ్స్ అయినా 2 అవర్స్ ముందు తీసి బయట పెట్టేసుకోండి. నేనిక్కడ అదే చేశాను అనమాట. ఎగ్స్ రూమ్ టెంపరేచర్‌లో కంపల్సరీగా ఉండాల్సిందే. ఎగ్స్, ఆ కప్పు షుగరు బాగా మిక్సీ కొట్టేసుకున్నాక అందులోనే మైదా వేసుకోండి. 2 కప్స్ మైదా వేసాను అనమాట. ఏ కప్పుతోటైతే కొలతలు తీసుకుంటున్నారో అదే కప్పుతోటి వేసేసుకోండి. అదే కప్పు లాస్ట్ వరకు యూజ్ చేసుకోండి. కొంతమంది నిజం చెప్పాలంటే ఎక్స్‌పర్ట్ అయితే వంటల్లో, కుకింగ్‌లో వాళ్ళు ఉరామారికగా వేసినా అది సూపర్ అవుతది ఆ వంట. అందులో డౌటే లేదు. ఇంకా కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నా పొంగిద్దనమాట. బాగా బేకింగ్ సోడా వేస్తే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా 2 ఉంటాయి. నేను కానీ ఎప్పుడు బేకింగ్ పౌడర్ ఒక్కటే యూజ్ చేస్తాను అనమాట. కొంచెం అంత వెనిలా ఎసెన్స్ యూజ్ చేశాను ఫ్లేవర్ కోసం అంతే. కొంచెం అంతా రిఫైండ్ ఆయిల్ అనమాట. వేరుశనగ నూనె ఇలాంటివి ఏం పనికిరావు. ఓన్లీ ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్స్ ఉంటాయి కదా! సో, అది మాత్రమే నేను కొంచెం కప్పుకి కొంచెం తక్కువగా వేసుకొని మిక్సీ తిప్పేస్తాను. మిక్సీ కూడా చూడండి ఎలా షేక్ అవుతుందో. ఇది తిరగదనమాట. అందులో పిండి వేశాక కొంచెం బ్లెండ్ అయ్యాక ఒకసారి స్పూన్ తోటి కలిపేసుకోండి. క్రీమీ టెక్స్చర్ లాగా అనిపిస్తదనమాట మీకు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. అది మొత్తం పూర్తిగా కలవాలి. ఉండలుండలుగా ఉండటం. సో, ఇలాంటివి అసలు జరగకూడదు. ఇక్కడ చూడండి నాకు ఫుల్ క్రీమీ టెక్స్చర్‌లో ఉంది. సో, నేను ఇలా చేసుకుంటాను అనమాట. ఎప్పుడైనా సరే కేక్ నా దగ్గర బీటర్స్ గానీ ఇలాంటివి ఏమీ లేవు. బటర్ పేపర్ కూడా లేదు. జస్ట్ నార్మల్‌గా ఆయిల్ పోసేసి మైదాతో లైట్‌గా లేయర్ లాగా ఫార్మ్ చేసుకుంటా. ఒక కోటింగ్ లాగా అంతే. ఇక్కడ చూడండి చిన్న చిన్న బుడగల్లా ఉంటాయి కదా! ఇలా తట్టుకుంటే ఏంటంటే ఆ బుడగలు కూడా పోతాయి. ఒకవేళ ఆ బుడగలతోటి అంతే పెట్టేశారనుకోండి కొంచెం అంత పొంగదనమాట. చతికిల పడినట్టు అనిపిస్తది. సో, ఇలా తట్టుకుంటే అవన్నీ పగిలిపోతాయి అనమాట. లేదంటే టూత్ పిక్స్ హెల్ప్ తీసుకొని జస్ట్ ఇలా ఎలా అంటే చాలు. నేను ఇలా తట్టుకోగానే పగిలిపోయినాయి అనమాట. సో, అందుకే నేను టూత్ పిక్ కూడా ఏమి యూజ్ చేయలేదు. ఎప్పుడైనా సరే ఒక 5 మినిట్స్ ఇలా ప్రీహీట్ చేసుకోవాలి. దోస పాన్ పెట్టొద్దండి. దోస పాన్ పెట్టారంటే ఆ అట్టు ఇంకోసారి అసలు రాను కూడా రాదు. ఆ పెనం పనికిరాదు. ఏదైనా పనికిరాని పెనం ఉన్నా ఓకే. లేకపోతే చపాతీ పాన్ ఉన్నా ఓకే. ఇలా పెట్టేసేసుకోండి. ఇలా పెట్టేసుకొని మధ్య మధ్యలో నేను చెక్ చేసుకున్నాను అనమాట. చూడండి అక్కడ మీకు చాక్ తోటి ఘాట్లు కనపడుతున్నాయి కదా! పెడితే అక్కడ ఎలాంటి అంటుకోకుండా బయటకొచ్చింది అనంటే కంపల్సరీగా కేక్ కుక్ అయినట్టే. లైట్‌గా అంటుకొని ఒక 2, 3 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి సరిపోతది. నిజం చెప్పాలంటే కేక్ చాలా పొంగి వచ్చిందనమాట. మీరు ఎప్పుడైనా సింపుల్‌గా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నాకు వీడియోస్‌లో చూసేదానికంటే కొంచెం కలర్ ఎందుకో తేడాగా అనిపించింది. కొంచెం నాది కలరు అంత కలర్‌ఫుల్‌గా లేదనమాట నిజం చెప్పాలంటే. కానీ కేక్ మాత్రం చాలా ఫ్లఫీగా వచ్చింది. మెత్తగా ఉందనమాట. చాలా టేస్టీగా కూడా అనిపించింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై గైస్.